వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాక్కుంటూ నన్ను ఎవ్వరు చూడట్లేదు అనుకుంటుందట. దానికి తెలియని విషయం ఏంటంటే అది కళ్ళు మూసుకుంది ప్రపంచం కాదు అని. ఈరోజు పాకిస్తాన్ చేస్తున్న పని కూడా అదే. ఉగ్రవాదానికి తమ దేశం కేంద్రం కాదని పాకిస్తాన్ చెప్పే మాటలు వట్టి అబద్ధాలని మరోసారి నిరూపితమయ్యాయి. ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులకు పాకిస్తాన్ సురక్షితమైన అడ్డాగా మారిందనే ఆరోపణలకు బలం చేకూరుస్తూ ఇస్లామాబాద్ లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల మీ అందరికీ తెలిసిందే, హతమయ్యాడు ఓ ఉగ్రవాది. ఆ ఉగ్రవాది అంత్యక్రియలకు అనేక మంది టాప్ టెర్రరిస్టులు బహిరంగంగా హాజరై పాకిస్తాన్ అసలు స్వరూపాన్ని ప్రపంచానికి చూపించారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, నిషేధిత ఆల్ బద్ర్ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ డాక్టర్ అనే కోడ్ నేమ్ తో పనిచేస్తున్న అర్జుమన్ గుల్జార్దార్ అలియాస్ హన్జా బుర్ఖాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో మరణించాడు. శుక్రవారం అతని మృతదేహానికి ఇస్లామాబాద్ లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించబడిన హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ తో పాటు ఆల్ బద్ర చీఫ్ బక్త్ జమీన్ ఖాన్ వంటి కీలక ఉగ్రవాదులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బక్త్ జమీన్ ఖాన్ చుట్టూ AK-47 వంటి ఆధునిక ఆయుధాలతో ఉగ్రవాదులు కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయడం మనం గమనించాలి. ఇటీవల కాలంలో పాకిస్తాన్ లో వరుసగా ఉగ్రవాదులు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమవుతున్న నేపథ్యంలో తమ నేతల భద్రతపై ఉగ్రవాద సంస్థలు ఆందోళన చెందుతున్నాయని ఈ ఘటన తెలియజేస్తోంది. ఈ హత్యల పరంపర ఉగ్రవాదుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నట్లు సమాచారం. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అసలు ఇంతకు ఎవరి హంజా బుర్హాన్ అని. ఈ హంజా బుర్హాన్ ఎవరంటే, జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా రత్నిపురకు చెందిన బుర్హాన్ చట్టబద్ధమైన పత్రాలతో పాకిస్తాన్ కి ప్రయాణం చేసి ఆల్ బద్రా సంస్థలో చేరాడు. 2019లో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న పుల్వామా దాడిలో ఇతని పేరు తొలిసారిగా తెరపైకి వచ్చింది. కాశ్మీర్ లోని యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడం, నియామకాలు చేపట్టడం, పాకిస్తాన్ నుంచి నిధులు సమకూర్చడంలో బుర్హాన్ కీలక పాత్ర పోషించాడని భారత భద్రతా ఏజెన్సీలు చెబుతున్నాయి. 2022లో భారత్ ఇతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. పిఓకేలోని ముజాఫర్బాద్ లో ఓ ప్రైవేటు కాలేజీకి ప్రిన్సిపల్ గా పనిచేస్తూ వేరే గుర్తింపుతో దాక్కున్న ఇతడిని గురువారం ఉదయం కాలేజ్ గేట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత సమీపం నుంచి కాల్చి లేపేశారు. తలకు 3 బుల్లెట్ గాయాలు కావడంతో ఆసుపత్రిలో మరణించినట్లు పాక్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. ఏదేమైనా నాకైతే మస్తు సంతోషంగా ఉంది. ఉగ్రవాది అనేవాడు ఒక్కడు కూడా ఈ ప్రపంచంలో మిగలడానికి వీల్లేదు. ఎవరు ఆ ఉగ్రవాదుల్ని లేపేస్తున్నారో గానీ వాళ్ళకైతే నిండు నూరేళ్ల ఆయుష్ని, ఇంకా బలాన్ని, శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.